ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామంటే మీరు మెడికల్ ఫీల్డ్ అనేది చాలా కాంప్లికేటెడ్ డీప్ ఫీల్డ్. సో ఒక్కొక్క స్పెషాలిటీ బాగా డెవలప్ అయిపోయి చాలా డీప్కి వెళ్ళిపోయాయి. సో బట్ నవ్ అండ్ దెన్ కొత్త కొత్త టెక్నాలజీలు వస్తూ ఉంటాయి. మెడికల్ ఫీల్డ్లో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సడన్గా కొన్ని సర్జరీలో సడన్గా మీకు బాగా మార్పు రావడము. సో ఆర్థోపెడిక్లో తీసుకుంటే కొన్నిసార్లు ఆర్థ్రోస్కోపీ అని, ఈ రోబోటిక్స్ అని, నావిగేషన్ అని, ఇలాంటి రకరకాల టెక్నాలజీలు వస్తూ ఉంటాయి. వాటి వలన చాలా మార్పు వస్తుంది. ఈ నీ రీప్లేస్మెంట్ అనేది వెరీ వెరీ కామన్ సర్జరీ. దాదాపుగా మన ఇండియాలోనే ప్రతి సంవత్సరము 3 లక్షలు జరుగుతాయి. 3 లక్షలు జరుగుతాయి. అండ్ యూజువల్గా ఇనీషియల్గా 99% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక 20 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా 90% మందికి పైన బాగానే ఉంటారు. కొన్ని ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటాయి. రాను కొన్ని ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటాయి. అయితే వీటిని కూడా ఇంప్రూవ్ చేసేదానికి, ఫెయిల్ కాకుండా ఇంప్రూవ్ చేయాలంటే ఎలాగా, ఫర్దర్ ఇంప్రూవ్ చేయడం ఎలాగా అంటే, నీ రీప్లేస్మెంట్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ మెయిన్గా అలైన్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చేట్టుగా చూడడం. ఏదైతే అలైన్మెంటు, ఇప్పుడు మనము ఏదైనా కావచ్చు, కారు టైర్లు కావచ్చు, ఏదైనా కదా, అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే అరగడం కొంచెం తగ్గుతుంది. సో 20 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు. అంటే పేషెంట్ మళ్ళీ బతికినంత కాలము పూర్తిగా అవి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండొచ్చు అనేది ఆశ. ఆ ఉద్దేశంతో నీ రీప్లేస్మెంట్లో కొత్త టెక్నాలజీని కంప్యూటర్ అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ అంటాం. అంటే అలైన్మెంట్ను ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అలైన్మెంట్ వచ్చేట్టుగా చూడడం. దాంట్లో ఒక 2000 సంవత్సరంలో నావిగేషన్ అనేది వచ్చింది, కంప్యూటర్ నావిగేషన్ అని వచ్చింది. నావిగేషన్ అలైన్మెంట్ బాగానే వస్తుంది దాంతో. బట్ చాలా వేరే ప్రాబ్లమ్స్ ఉండేవి. మల్టిపుల్ దాని అడాప్టబిలిటీ ప్రాబ్లం ఉండేది, యూజబిలిటీ ప్రాబ్లం చాలా డిఫికల్ట్ అయ్యేది, కష్టం అయ్యేది, మధ్యలో పని చేయవు, చాలా డ్యామేజ్ జరిగేది. ప్లస్ ఒక 15 సంవత్సరాలు జరిగేటప్పటికి దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు అనేది మానేశారు. ఆ తర్వాత 2010లో రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇండియాకి వచ్చే వాళ్ళకి 2016 అప్పటి నుంచి రోబోటిక్స్ వచ్చాయి. ఇనిషియల్గా బాగా ప్రామిస్, రోబోట్స్కి వచ్చినప్పుడు బాగా ఎక్సైట్మెంట్ ఉండేది. ఓకే, రోబోట్ వచ్చింది, దీనివల్ల పర్ఫెక్ట్ అలైన్మెంట్ జరుగుతుందని. అలైన్మెంట్ బాగానే వస్తుంది రోబోట్తో, రోబోట్ వాజ్ నథింగ్ బట్ ఎ నావిగేషన్. ముందు నావిగేషన్ ఏది ఉందో దానికే ఒక ఎగ్జిక్యూషన్ టూల్ అని ఇంకొక టూల్ కనెక్ట్ చేసి దాన్ని రోబోట్ అని నామకరణం చేసినారు. సో రోబోట్ వలన రాను ఏమైందంటే, వాడే కొద్దీ ఏం జరుగుతూ వచ్చిందంటే దానివల్ల ప్రాబ్లమ్స్ తెలుసు. రోబోట్ వాడాలంటే మనము కాలుకు, నేను ఫోటోలో చూపిస్తాను, కాలుకు రోబోట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనము రోబోట్ పని చేయాలంటే ఆ టెక్నాలజీ వెరీ కాంప్లికేటెడ్ టెక్నాలజీ. సెన్సర్స్ మనము మోకాలకు అన్నీ ఫిక్స్ చేయాలి. దాదాపు 6 to 8 పిన్స్, థిక్ పిన్స్ ఫిక్స్ చేయాలి. ఇన్సిషన్స్ కొంచెం ఎక్కువ అవుతాయి, దానివల్ల డ్యామేజ్ కూడా జరిగి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఆల్దో అలైన్మెంటు ఒక 2-3% ఇంప్రూవ్ అయినా కూడా డ్యామేజ్ జరిగేది ఒక 10% డ్యామేజ్ జరిగేది. సో అందువల్ల రోబోట్ చాలామంది ఎగ్జైట్మెంట్తో తీసుకున్నా వాడలేకపోయారు, కొంతమంది వాడరు. దానివల్ల డ్యామేజ్ చెప్పలేక, ఒకవైపు అడ్వాంటేజ్ ఉందని చెప్తూ జరిగిన డ్యామేజ్ చెప్పలేక సతమతమవుతూ ఉన్నాం. సో చాలా చోట్ల మీరు ఇప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ యాక్చువల్గా కంట్రీలో డైరెక్టివ్ ఇష్యూ చేసింది. ఏమని ఇష్యూ చేసింది? మీరు రోబోట్ వాడడం వలన మీరు మంచి జరుగుతుందని చెప్తున్నారు, అది యాక్చువల్గా ట్రూ కాదు, కాంప్లికేషన్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు డాక్టర్లు రోబోటు వల్ల మంచి జరుగుతుందని పేషెంట్లను మిస్లీడ్ చేయొద్దండి, చేస్తే యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి ఇది అని ఆర్థోపెడిక్ అసోసియేషను, ఆస్ట్రేలియన్ గవర్నమెంటు ఇష్యూ చేసింది. ప్లస్ వరల్డ్ వైడ్ లీడింగ్ క్లినిక్స్ అన్నీ ఇప్పుడు స్టడీస్ ఉంటాయి. మాకు ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ అంటే బ్లైండ్గా ఒక 100 మందికి రోబోట్ లేకుండా చేసి, 100 మందికి రోబోట్తో చేసి, పేషెంట్కు తెలియదు, అబ్జర్వర్కు తెలియదు ఈ రోబోట్ వాడారలేదు. అలాంటి స్టడీస్ చేసినప్పుడు రోబోట్ వలన ఎటువంటి ఉపయోగము లేదు, కాంప్లికేషన్లు ఇంకా పెరిగాయి అనే స్టడీస్ వచ్చాయి. అప్పటి నుంచి రాను వాడకం తగ్గింది. ఇప్పుడు యార్క్షైర్ నీ క్లినిక్ అంటారు, యూకేలో ఫేమస్ నీ క్లినిక్. అక్కడ పోవాలని చాలా మంది ట్రై చేస్తుంటాము, దొరకదు. దాంట్లో యార్క్షైర్ నీ క్లినిక్ లాంటి వాళ్ళు యాజ్ ఎ పాలసీ స్టేట్మెంట్ ఏం చెప్పారు, మా దగ్గర రోబోట్స్ ఉన్నాయి, మేము నీ రీప్లేస్మెంట్లో వాడే వాళ్ళము, బట్ ఒక 5 సంవత్సరాలు వాడిన తర్వాత
దీనివలన లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అని మాకు తెలిసి వచ్చి మేము రోబోట్స్ ఇంకా మేము ఆఫర్ చేయడం లేదు, మేము వీఆర్ విత్డ్రాయింగ్ అవర్ రోబోటిక్ సర్వీస్ అని వాళ్ళ ఇంటర్వ్యూ చదివితే మీరు ఇది కూడా పెడతారు. కానీ పేషెంట్లు కొంతమంది కోరుకుంటే ఎలాగా వాళ్ళకి ఏమని చెప్తారంటే ఆ సర్జన్ ఏంటంటే పేషెంట్ కోరుకుంటే వాని కర్మ, మేమైతే చేయము, ఎందుకంటే దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి వేరే చోటుకి వెళ్ళమంటే మేము ఆఫర్ చేయము, మా రోబోట్స్ పక్కన పడేస్తున్నాము అని కూడా స్టేట్మెంట్, ఇలా వరల్డ్ లీడింగ్. సో దానికి విరుడుగా ఇప్పుడు ఏమైందంటే రోబోట్ వల్ల ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది, ఈ మల్టిపుల్ పిన్స్, రకరకాల పిన్స్ వేసి పెద్ద చాలా ఎక్విప్మెంట్ వాడాల్సి వస్తుంది దానివల్ల. అందుకని దీన్ని సరళీకృతం చేసేదానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది వచ్చింది. ఇది కూడా దీస్ ఆర్ ఆల్ నావిగేషన్ టెక్నిక్స్ ఓన్లీ. మామూలు కంప్యూటర్ ఎయిడెడ్ నావిగేషన్ అయినా, రోబోటిక్ అయినా, ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ అయినా కూడా నావిగేషన్ ట్రాకర్ సిస్టమ్ వాడతారు. అయితే దీంట్లో ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఏదైతే రోబోట్లో కానీ దాంట్లో కానీ మంచి జరుగుతుంది, ఆ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఆ 2-3 డిగ్రీలు పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే దాంట్లో జరిగే డ్యామేజ్ జరగదు, ఎందుకంటే దాంట్లో వాడాల్సిన మనకు బోన్లోకి ఫిక్స్ చేయాల్సిన 6 పిన్స్ కానీ అవన్నీ వాడాల్సిన పని ఉండదు, పెద్ద మెషిన్లు అవసరం లేదు. వాళ్ళు సింప్లిఫై చేసేస్తారు. మనము హెడ్సెట్ వేసుకుంటే మనకు ఏదైతే కంప్యూటర్లో స్క్రీన్లో అక్కడంతా కనపడేది ఇక్కడే కనపడుతుంది. సో ఫీల్డ్లోనే కనపడుతుంది. మనకు ఫీల్డ్లో రియాలిటీ అంటే కాలు కనపడుతుంది, కాలు మీద యాంగిల్ అంతా ఎలా ఉండేది అనేది మొత్తం కనపడుతూ వస్తుంది, లైన్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడనే సింపుల్గా డయల్ చేయడం వలన ఈజీగా అయిపోతుంది. సో వేరే పిన్స్ వేయాల్సిన పర్లేదు. సో మామూలుగా నావిగేషన్ టెక్నాలజీ వలన వచ్చే లాభం జరుగుతుంది, బట్ దానివల్ల వచ్చే నష్టము జరగదు. సో కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే టోటల్ని రీప్లేస్మెంట్లో ఒక 20 సంవత్సరాల తర్వాత, దాదాపు 20 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక విధమైన టెక్నాలజికల్ మార్పు, ఇంప్రూవ్మెంట్. మధ్యలో ప్రయత్నాలు జరిగినా కూడా అవి మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ చేరలేకపోయాయి. ఫైనల్గా దాన్ని ఇంప్రూవ్ చేసి సరళీకృతం చేసి ఇది వచ్చింది ఆగ్మెంటెడ్ రియాలిటీ అని. ఇది దాదాపు 2020లో వచ్చింది. ఫస్ట్ ఫ్రాన్స్లో వచ్చింది, తర్వాత యూరోప్ స్ప్రెడ్ అయింది. యూఎస్లో ఫస్ట్ టైం 2022లో చేశారు, 22లో చేశారు. మనకు దాదాపు లాస్ట్ ఇయర్ టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చింది. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫస్ట్ టైము ఇక్కడ ఫిబ్రవరిలో చేశాము. ఫిబ్రవరి నుంచి ఇప్పటికి దాదాపు 70 సర్జరీస్ జరిగాయి రోబోటిక్ టెక్నాలజీ. సో ఫస్ట్ మేము కూడా కొన్ని సర్జరీస్ చేసి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని నిజంగా అలైన్మెంట్ అలాగే ఉందా, వాళ్ళు చెప్పేంత ఉందా అని స్టడీ చేసి మేము కూడా అన్నీ తీసి ఆ తర్వాతనే నిజంగా బాగుంది, ఒక 70 మంది పేషెంట్లు చేసామంతా బాగుంది కాబట్టి అప్పుడు మేము అనౌన్స్ చేస్తున్నాం ఇది టెక్నాలజీ. సో రాను ఇది మిగతా హాస్పిటల్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది, అన్నిట్లో వస్తుంది. బట్ ఇది డెఫినెట్గా చాలా యూస్ఫుల్ టెక్నాలజీ. నీ రీప్లేస్మెంట్లో ఏదైతే మనం 20 ఏళ్ళ తర్వాత ఫెయిల్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అంటామో, ఈ టెక్నాలజీ వాడితే మోస్ట్ ఆల్ అవి కూడా ఫెయిల్ కావు అనేది ఆశ. సరే, సో కొంతమంది పేషెంట్స్ కూడా చేసాం, 2-3 ఇక్కడ ఈరోజు కూడా ఇద్దరు పేషెంట్లకు చేసాము, నిన్న చేసాము, ప్రతిరోజు చేసాము. లాస్ట్ వీక్ చేసిన పేషెంట్లు కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మీరు ఇంటరాక్ట్ కావచ్చు. సో జస్ట్ ఊరికి చూపిస్తాను దాని గురించి కూడా. ఇన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసే అటెంప్ట్స్ 2000 సంవత్సరంలో కంప్యూటర్ అసిస్ట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ అని వచ్చింది. సో ఇది ఉన్నారు, ఇవన్నీ మల్టీ పాయింటర్ లేదా ఫ్రాక్చర్ కావడము, ఇక్కడ ఇన్ఫెక్షన్ కావడము, నొప్పి కావడము, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ ఇవన్నీ వాడడం వలన ఇన్ఫెక్షన్ రిస్క్ పెరగడము, మనుషులు ఎక్కువ ఉండడము మన కంట్రోల్లో ఉండదు. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని స్విచ్ ఆన్ చేసి సర్జన్ పక్కన నిలబడుకుంటాడు, ఎందుకంటే అది తిరుగుతూ ఉంటుంది. సర్జన్ కూడా భయం పొరపాటున తగులుతుందేమో, మన కంట్రోల్లో ఉండదు. సో కంట్రోల్లో లేకపోవడం వలన కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. క్లియర్గా మన సర్జికల్ ఫీల్డ్లోనే దాని మీద ఇది వచ్చేస్తుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే రియాలిటీకి ఆగ్మెంట్ చేసి ఇవన్నీ కనపడతాయి మన ఫీల్డ్లో. నేను కాలు చూస్తుంటాను, కాలు మీద లైన్లు వస్తూ ఉంటాయి, కాలు మీద ఇలా లైన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఈజీగా ఎలా అడ్జస్ట్ కావాలనో అలా అడ్జస్ట్ చేసుకోవాలి, 0 degrees అని. ఓకే, సో మామూలుగా ఇప్పుడు రోబోటిక్ కేర్ పాపులర్గా చెప్తుంటారు కాబట్టి నేను టేబుల్ వేసాను, దీనివల్ల భారతదేశంలో దాదాపు 3 లక్షల మందికి ప్రతి సంవత్సరం నీ రీప్లేస్మెంట్ జరుగుతూ ఉన్నది. బాగా సక్సెస్ఫుల్ సర్జరీ అయినా కూడా దీంట్లో కొత్తగా దాని యాక్యురసీ ఇంప్రూవ్ చేసేదానికి, దాని లాంగివిటీ అంటే ఇంకా ఎక్కువ కాలం ఉండేదానికి ఇంప్రూవ్ చేసేదానికి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వీటిల్లో
కంప్యూటర్ నావిగేషన్ అని, తర్వాత రోబోటిక్స్ అని వచ్చాయి. బట్ వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ వలన, కాంప్లికేషన్లు ఎక్కువ ఉండడం వలన కొత్తగా వాటన్నిటికీ భిన్నంగా ఆ కాంప్లికేషన్స్ రాకుండా పర్ఫెక్ట్ యాక్యురసీ వచ్చే విధంగా కొత్త టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఇన్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. దీనివలన పర్ఫెక్ట్ అలైన్మెంట్ రావడమే కాదు, మిగతా నావిగేషన్ వలన కానీ, రోబోటిక్ వలన కానీ ఎక్స్ట్రా పిన్స్ పెట్టాల్సిన అవసరము, ఎక్స్ట్రా ఇన్సిషను, ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ వచ్చే అవసరము లేకుండానే యాక్యురసీ బాగా పెంచుకుంటూ, కాంప్లికేషన్స్ ఎక్కువ లేకుండా ఇంకా సక్సెస్ను, నీ రీప్లేస్మెంట్ సక్సెస్ను పెంచే కొత్త టెక్నాలజీ ఇది. మొట్టమొదటిసారిగా ఆంధ్ర అండ్ తెలంగాణలో ల్యాండ్మార్క్ హాస్పిటల్లో మా బృందం వచ్చేసింది. ఫిబ్రవరిలో చేశాము. ఇప్పటికి దాదాపు 70 సర్జరీస్, 70 సర్జరీలు జరిగాయి. వీటితో మా అబ్జర్వేషన్ ప్రకారము చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. పేషెంట్లు తొందరగా కోలుకోగలుగుతున్నారు. దాని పర్ఫెక్ట్ అలైన్మెంట్ వస్తుంది. సో హోప్ఫుల్లీ దీంతో నీ రీప్లేస్మెంట్ ఇంకా ఎక్కువ కాలం, మామూలుగానే 20-30 సంవత్సరాలంట, ఇంకా ఎక్కువ కాలం ఉంటుందని మా నమ్మకం.